హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ప్రజెంట్ నెక్స్ట్ లిస్ట్స్ నుంచి జీడిఎస్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఎస్టీవీ పద్ధతిలో చేస్తారు అనేసి ఒక న్యూస్ అయితే వస్తుంది. అండ్ దానితో పాటు మనకి నెక్స్ట్ లిస్ట్లో కట్ ఆఫ్ అనేది చాలా తగ్గిపోతుంది. 50%, 60% వచ్చిన వాళ్ళకి కూడా మార్క్స్ వస్తాయి అనేసి ప్రజెంట్ న్యూస్ అయితే వస్తుంది. సో అది ఎంతవరకు నిజం, ఈ ఎస్టీవీ ప్రాసెస్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయడం వల్ల ఎంతవరకు బెనిఫిట్ ఉంటుంది, ఎవరికి బెనిఫిట్, ఎవరికి లాస్. సో యాక్చువల్గా ఈ ఎస్టీవీ అనేది ఎందుకు ప్రజెంట్ న్యూస్ అవుతుంది అన్న డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఈ ఎస్టీవీ పద్ధతి అనేది ప్రజెంట్ ఎందుకు న్యూస్లో ఉంది, ఎందుకంటే మనకి రీసెంట్గా కొంతమంది క్యాండిడేట్స్ కొన్ని స్టేట్స్లో ఏంటి అంటే వాళ్ళ 10th క్లాస్ మెమోస్ అంటే ఎస్ఎస్సి మెమోస్ ఉంటాయి కదా, అందులోని మార్క్స్ ఎడిట్ చేసుకొని ఫేక్ మార్క్స్తో జీడిఎస్ జాబ్స్కి అప్లై చేసి జీడిఎస్ జాబ్స్కి సెలెక్ట్ అయితే అయ్యారు. అలాంటి క్యాండిడేట్స్ని ఒక 20 to 25 మెంబర్స్ని ఐడెంటిఫై అయితే చేసి వాళ్ళపైన పోలీస్ కేసు పెట్టడం జరిగింది. బట్ దీనివల్ల మనకి తెలిసిన వాళ్ళు కొంతమంది ఒక 20 to 25 మెంబర్స్ అనేసి వెరిఫికేషన్లో తెలిసింది. బట్ ఇంకా ఎంతమంది క్యాండిడేట్స్ ఇలా ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టి సెలెక్ట్ అయ్యారు అనేది తెలియదు. కాబట్టి డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలోనే ఒక స్ట్రిక్ట్ రూల్ ఫాలో అయ్యి అదే ఎస్టీవీ పద్ధతిలో చేస్తే కొంత బెనిఫిట్ అవుతుంది అన్న ఇంటెన్షన్తో ఈ ఎస్టీవీ పద్ధతిలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయాలి అనేసి మనకి డిమాండ్స్ అయితే వస్తున్నాయి. ఎస్టీవీ పద్ధతి అంటే ఏంటి? సిస్టమేటిక్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఈ ప్రాసెస్లో ఏం చేస్తారు అంటే మీ 10th క్లాస్ మెమో, ఎస్ఎస్సి మెమో ఉంటుంది కదా, ఆ మెమోని మీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అంటే మీ స్కూల్తో కానీ లేదంటే మీ బోర్డు, సో మనకి తెలంగాణ స్టేట్ బోర్డు ఉంటుంది కదా, దాంతో కానీ మీ స్కూల్ వాళ్ళతో కానీ మీ 10th మార్క్స్ అనేవి వెరిఫై చేసుకున్న తరువాతనే మీ రిక్రూట్మెంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది అనేసి ఒకటైతే వస్తుంది. దీనివల్ల ఎంతవరకు బెనిఫిట్ అవుతుంది? సో మనకి యాక్చువల్గా కావాల్సిన చేంజ్ అయితే ఇది కాదు. ఎందుకంటే మనకి ఫేక్ డీటెయిల్స్ అన్నీ ఎడిట్ చేసుకొని అప్లై చేసుకునే క్యాండిడేట్స్ చాలా తక్కువ మంది ఉంటారు. సో ఆ తక్కువ మంది క్యాండిడేట్స్తో మన కట్ ఆఫ్ అనేది 50%కి 60%కి తగ్గిపోదు. అలాంటి వాళ్ళు ఒక 100 మెంబర్స్, 200 మెంబర్స్, అట్లీస్ట్ 1000 మెంబర్స్ ఉన్నా కూడా మన కట్ ఆఫ్ ప్రజెంట్ 100% ఉన్నది 95% వరకు పడిపోతుంది, కానీ మరీ 50-60%కి అయితే పడిపోదు. సో చాలామంది 50%కి తగ్గిపోతుంది, 60%కి తగ్గిపోతుంది అనేసి అంటున్నారు. బట్ అలా జరిగే ఛాన్స్ అయితే అస్సలు లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి దీనివల్ల ఎవరికి బెనిఫిట్ అవుతుంది, ఎవరికి లూస్ అవుతుంది? సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, మనం ఎవరైతే అప్లికేషన్ టైంలో మార్క్స్ అనేవి రాంగ్గా ఎంటర్ చేసి ఉంటారో అప్లికేషన్లో, అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా లూజే అవుతుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను, మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఎలాగో ఆ వాల్యూస్ అనేవి చూస్తే అర్థమైపోతుంది. బట్ ఇప్పుడు ప్రజెంట్ ఏంటి అంటే నెక్స్ట్ లిస్ట్ నుంచి మేబీ సెకండ్ లిస్ట్కి అలా కన్సిడర్ చేయకపోవచ్చు. బట్ థర్డ్ లిస్ట్ నుంచి ఏంటి అంటే ఎస్టీవీ పద్ధతిలో కనుక చేసినట్లయితే అలాంటి మైనర్ మిస్టేక్స్ ఉన్న వాళ్ళే ఖచ్చితంగా రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఒక పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి, ఏ ప్రాసెస్లో చేసినా కూడా మనకి కోవిడ్ టైంలో చాలామందికి 10 పాయింట్స్ ఇచ్చారు. అది వాళ్ళ ఒరిజినల్ సర్టిఫికెట్స్లో కూడా ప్రింట్ అయ్యి ఉంది. సో దానివల్ల ఏం బెనిఫిట్ అయితే లేదు. బట్ ఇలా ఫేక్గా డీటెయిల్స్ ఎడిట్ చేసుకొని సెలెక్ట్ అయ్యే క్యాండిడేట్స్కి అయితే ఖచ్చితంగా లూజ్ అవుతుంది. హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.